హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రీవియస్గా ఇంగ్లీష్ సెక్షన్లో మనకి కొన్ని ఎర్రర్ కరెక్షన్స్ అండ్ డిటెక్షన్స్ అని కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అయితే కవర్ చేసుకున్నాం కదండి. లైక్ ఏవైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నాయో, సో ఈ రోజు ఇంకొన్ని మోడల్స్ అయితే కవర్ చేసుకుందామండి. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ టాపిక్ ఎర్రర్ కరెక్షన్ అండ్ డిటెక్షన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. దట్ బాయ్ పొసెస్ 3 బ్యూటిఫుల్ పెన్స్ బట్ హీ కుడ్ నాట్ షో దెమ్ టు ఎనీవన్. సో ఇక్కడ మనకి 5 పార్ట్స్కి అయితే లైక్ క్లాసిఫికేషన్ అయితే జరిగిందండి. సో ఎక్కడ ఎర్రర్ అనేది ఉంది అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ది బాయ్ పొసెస్ 3 బ్యూటిఫుల్ పెన్స్ అని అన్నారు. లైక్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంది. లైక్ అప్పుడు సో ఇక్కడ ఏంటంటే మనం పొసెస్ అనకూడదు, పొసెసెస్ అనాలి. దట్ బాయ్ పొసెసెస్ 3 బ్యూటిఫుల్ పెన్స్. సో మనకి ఎక్కడ ఎర్రర్ కరెక్షన్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఫస్ట్ పార్ట్ లో ఉందండి. సో ఆన్సర్ వుడ్ బి ఏ. దట్ బాయ్ పొసెసెస్ 3 బ్యూటిఫుల్ పెన్స్ బట్ హీ కుడ్ నాట్ షో దెమ్ టు ఎనీవన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఏ స్మాల్ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈస్ బెటర్ దాన్ హ్యావింగ్ నథింగ్ టు ఈట్. సో మనకి ఇక్కడ ఏ స్మాల్ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈస్ బెటర్ దాన్ హ్యావింగ్ నథింగ్ టు ఈట్ అన్నారు. ఇక్కడ సో మనకి డిఫరెంట్ 5 పార్ట్స్ అయితే క్లాసిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఎటువంటి పార్ట్ లోను ఎర్రర్ లేదు. సో మనం ఫిఫ్త్ ఆప్షన్ లైక్ నో ఎర్రర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో విల్ బి ఆన్సర్ ఫర్ ది సెకండ్ వన్ విల్ బి నో ఎర్రర్. సో నెక్స్ట్ వన్ అండి. Families are fortunate enough to own a house in the city are very few. సో ఇక్కడ కూడా మనకి 5 డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చారు. సో ఫ్యామిలీస్ ఆర్ ఫార్చునేట్ అన్నారు ఇక్కడ. సో ఫ్యామిలీస్ ఆర్ ఫార్చునేట్ కాదండి. సో ఇక్కడ మనం ఆర్ అని యూజ్ చేయం ఇక్కడ, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ 4th పార్ట్ లో మళ్ళీ మనకి ఆర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఓన్ ఏ హౌస్ ఇన్ ద సిటీ ఆర్ వెరీ ఫ్యూ. సో ఇక్కడ 2 ఆర్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో నుంచి మనం ఆర్ అనేది డిలీట్ చేస్తాం అనమాట. సో ఫ్యామిలీస్ ఫార్చునేట్ ఎనఫ్ అని చెప్తే సో మనకి ఎర్రర్ పార్ట్ అనేది ఏ పార్ట్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Though I had been his friend for quite a long time, I refused to help him because his ill nature. So ఇక్కడ ఏమంటున్నారంటే లైక్ ఐ హ్యావ్ బీన్ హిస్ ఫ్రెండ్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ బట్ ఐ రిఫ్యూజ్ టు హెల్ప్ హిమ్ బికాస్ హిస్ ఇల్ నేచర్ అంటున్నారు. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడంటే బికాస్ హిస్ ఇల్ నేచర్ దగ్గర మనం బికాస్ ఆఫ్ హిస్ ఇల్ నేచర్ అనాలండి. ఇక్కడ మనం ప్రిపోజిషన్ అయితే వాడాలి. సో మనకి రీప్లేస్ బికాస్ విత్ బికాస్ ఆఫ్. సో మనకి ఎర్రర్ పార్ట్ అనేది 4th పార్ట్ లో ఉందండి ఇక్కడ. సారీ 4th పార్ట్ లో మనకి ఎర్రర్ అనేది ఉంది అనమాట ఇక్కడ. సో ఆన్సర్ వచ్చి 4th పార్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. We had been walked along the road a wild and ferocious dog. When he had been walked along the road, a wild and ferocious dog hit him hard and knocked him down. ఇక్కడ కూడా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే when he had been అన్నప్పుడు మనకి ఇక్కడ వాకింగ్ అని V3 ఫామ్ వస్తుంది, V4 ఫామ్ వస్తుందండి. వర్బ్ ఫేస్ ఐఎన్జి ఫామ్ వస్తుంది మనకి. సో ఇక్కడ వాక్డ్ అని పాస్ట్ టెన్స్ లో రాకూడదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్ లో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 లైక్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేది రావాలి. సో ఇక్కడ వాక్డ్ బదులు వాకింగ్ అని రావాలి. సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది సెకండ్ పార్ట్ లో ఉంది కాబట్టి ఆన్సర్ 2 అండి దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ షోయింగ్ సింపతి అండ్ కైండ్నెస్ విత్ మీ. సో నేను ఇక్కడ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ షోయింగ్ సింపతి అండ్ కైండ్నెస్ విత్ మీ కాదండి. ఇక్కడ కైండ్నెస్ అని వచ్చినప్పుడు టు మీ అని రావాలి. సో ఇక్కడ చూస్తే మనకి టు మీ అని రావాలి. సో మనకి ఎర్రర్ పార్ట్ అనేది ఇక్కడ మనకి డి ఆప్షన్ లో ఉంది కాబట్టి 4th పార్ట్ లో ఉంది కాబట్టి ఆన్సర్ డి అనమాట దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. So the leader was so shred that he could not deceive by the words of the sycophant courtiers. So the leader was so shred that he could not deceive. ఇక్కడ మనకి ఇది ప్యాసివ్ ఫామ్ లో ఉందండి, ప్యాసివ్ వాయిస్ ఫామ్ లో ఉంది. సో కుడ్ నాట్ బి డిసీవ్డ్ అని రావాలి. సో సెకండ్ పార్ట్ లో మనకి ఇక్కడ దట్ హీ కుడ్ నాట్ బి డిసీవ్డ్ అని రావాలి. సో మనకి ఎర్రర్ పార్ట్ అనేది సెకండ్ పార్ట్ లో ఉంది కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ అనేది మార్క్ చేస్తాం అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. He is a man who I know has helped my son in the final examinations.
హీ ఈజ్ అ మ్యాన్ హూ ఐ నో హ్యాస్ హెల్ప్డ్ అన్నారండి. ఇక్కడ హ్యాస్ హెల్ప్డ్ అవసరం లేదు, మనం హెల్ప్డ్ అని యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ హ్యాస్ హెల్ప్డ్ బదులు హెల్ప్డ్. హీ ఈజ్ అ మ్యాన్ హూ ఐ నో హెల్ప్డ్ మై సన్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ మనకి ఎర్రర్ పార్ట్ అని థర్డ్ లో ఉంది కాబట్టి ఆప్షన్ సి అవుతుందండి దీనికి ఆప్షన్ థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఎట్ మై అంకుల్ సిన్స్ మై బర్త్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఎట్ మై అంకుల్. ఎట్ అనేది ప్లేసెస్ కి వాడతామండి. సో అంకుల్ అనేది విత్ మై అంకుల్ అని వాడాలి. సో విత్ అనేది ఇక్కడ రావాలన్నమాట. విత్ మై అంకుల్, మా అంకుల్ తో పాటు అని రావాలి. సో మనకి ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి, సో మనం థర్డ్ పార్ట్ అనేది ఎర్రర్ కాబట్టి ఇక్కడ సి అనేది మార్క్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, everyone of us know that he is not capable of remaining underwater for such a long time. సో మనకి ఇక్కడ ఎవ్రీవన్ అనేది ప్లూరల్ ఇచ్చారండి. సో ఎవ్రీవన్ అంటే నాతో పాటు మీ అందరికీ కూడా అన్నట్టు అనమాట. ఎవ్రీవన్ ఆఫ్ అస్ అంటే మనందరి, ఆఫ్ అస్ అంటే లైక్ మనందరికీ తెలుసు అంటే ఇక్కడ ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం నోస్ అని వాడాలన్నమాట. నో కాకుండా మనం నోస్ అనేది వాడాలి. ఎవ్రీవన్ ఆఫ్ అస్ నోస్ దట్ హీస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ రిమైనింగ్ అండర్ వాటర్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. సో మనకి ఎర్రర్ కరెక్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏ అనేది మార్క్ చేసుకుంటాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, your television set is superior to our television set by all respects. సో ఇక్కడ ఏంటంటే మన యువర్ టెలివిజన్ సెట్ ఈజ్ సుపీరియర్ టు అవర్ టెలివిజన్ సెట్ బై ఆల్ రెస్పెక్ట్స్. బై ఆల్ రెస్పెక్ట్స్ అని రాదండి, ఇక్కడ ఎర్రర్ అనేది ఇక్కడ బై ఆల్ రెస్పెక్ట్స్ ప్లేస్ లో ఉంది. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని రావాలి ఇక్కడ. సో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మనం ఇక్కడ ఆల్ రెస్పెక్ట్స్ అని వచ్చినప్పుడు మనకి ముందు ప్రిపోజిషన్ ఇన్ అనేది వాడతాం అనమాట. సో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మనకి సో ఈ పర్టికులర్ ఎర్రర్ పార్ట్ అనేది ఫోర్త్ పార్ట్ లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 మార్క్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, the boy who was guilty for having broken the window glass, sorry ikkada the boy who was guilt for having broken the window glass came out with the truth. సో ఇక్కడ మనకు చూస్తే గిల్ట్ అని రాదండి, మనకి గిల్టీ అనే వర్డ్ యూస్ చేయాలన్నమాట. సో ద బాయ్ హూ వాస్ గిల్టీ ఫర్ హ్యావింగ్ బ్రోకెన్ ద విండో గ్లాస్ కేమ్ అవుట్ విత్ ద ట్రూత్. సో మనకి ఎర్రర్ అనేది మనకి గిల్ట్ ప్లేస్ లో మనం గిల్టీ అని యూస్ చేయాలి కాబట్టి ఎర్రర్ అనేది ఫస్ట్ పార్ట్ లో ఉంది కాబట్టి మనం ఆప్షన్ ఏ అనేది మార్క్ చేసుకుంటాం. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ మరిన్ని కొన్ని మోడల్స్ తో మరిన్ని కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ లైక్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి అడిగిన మోడల్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.